ఆల్ వెల్కమ్ బ్యాక్. భోగి ముందు రోజు నేను ఇంటికి వెళ్ళాను అనమాట, మా ఇంటికి మమ్మీ వాళ్ళ దగ్గరికి. సో ఇది భోగి రోజు మార్నింగ్ 5:30కి అలాగ లేసాము అండ్ ఫైర్ వేసామన్నమాట. భోగి మంట చక్కగా కర్రలతో చాలా బాగా వచ్చింది మంట. అది అశ్విన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మెయిన్గా ఇది ఆవు పిడకలు ఇవి పెట్టి చేసాము. ఆ రోజు చాలా చల్లగా ఉంది అసలు, అండ్ ఆ వేడికి అది మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాము. నాకన్నా అశ్విన్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట. అండ్ ఆల్మోస్ట్ 7 వరకు అక్కడే కూర్చున్నాము. సో అశ్వు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడనమాట. ఏవో కట్టెలు తీసుకుని వేస్తున్నాడు. ఆల్మోస్ట్ 7:30 వరకు దాని చుట్టూరే ఉన్నాము. ఆ రోజు కూడా చాలా చల్లగా ఉండేసరికి ఆ వేడిగా చాలా బాగుంది. అండ్ ఆ తర్వాత నేను ముగ్గేస్తాను అని వెళ్ళాను అనమాట. నేను ఆల్మోస్ట్ 10 years తర్వాత నేను మళ్ళీ ముగ్గు ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు మ్యారేజ్కి ముందు వేశాను. సో ఏమనుకోకుండా అలా వచ్చిందనమాట. అనుకోకుండా ఇంకా రోజు వేయాలి అనిపించి వేసేసాను. ఇంట్లో ముగ్గు వేసి కలర్స్ అవన్నీ వేసిన తర్వాత మమ్మీ గుడి దగ్గర కూడా వేపిస్తుంది. సో వీళ్ళైతే చాలా బాగా వేస్తున్నారు. అసలు ఎంత టాలెంట్ ఉందనిపించిందో. అండ్ ఆల్మోస్ట్ 2 or 3 అయిపోయింది ముగ్గులు అన్నీ వేసేసరికి. చాలామంది వేశారు అండ్ చాలా బాగా వేశారు. ఆ కలరింగ్స్ కానీ అవన్నీ చాలా టాలెంట్ ఉందనిపించింది. ఇవన్నీ చూసుకున్నాక మాకు పాతిల్లు ఉందన్నమాట. అక్కడ రాములవారి గుడి ఉంది. సో అక్కడ కళ్యాణం జరుగుతుందన్నమాట. అక్కడికి వెళ్ళాము. 3కి అలాగా రెడీ అయ్యి ఈవినింగ్ 6కి అలాగా మమ్మీ కూడా కృష్ణుడికి గోదాదేవికి భోగిపళ్ళు పోశారు. తర్వాత ఇంకా అక్కడ కళ్యాణము అది అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయిందనమాట. సో ఇలాగ తీసుకుని వెళ్ళాము రాములవారి గుడికి అందరం కలిసి. అది మా పాత ఇల్లు. ఈసారి ఎప్పుడైనా పాత ఇల్లు కూడా నేను మొత్తం చూపిస్తాను. ఇక్కడే ఉన్నాము అన్నమాట చిన్నప్పుడు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళాము ఆ ఇల్లు కట్టుకొని. సో ఇది కూడా ఇప్పుడు మా ఇల్లే. ఈసారి నేను ఫుల్ హోమ్ టూర్ చేస్తాను. ఇది రాములవారి గుడి అనమాట. సో రాముల వారికి సీతమ్మ వారికి కూడా భోగిపళ్ళు పోశారు. అండ్ కృష్ణుడికి గోదాదేవికి కళ్యాణం చేస్తున్నారనమాట. అందుకని మమ్మీని కొంచెం రెడీ చేయడానికి, అమ్మవారిని రెడీ చేయడానికి రమ్మంటే శారీ అది కట్టడానికి మమ్మీ కడుతున్నారనమాట. అక్కడ కృష్ణుడికి ఏమో మొత్తం వెన్న పట్టించి స్నానం చేపిస్తున్నారు. సో వెన్న పట్టించేది చాలా బాగుంది. ఇందాక చిన్న క్లిప్ చూపించాను కదా, ఇప్పుడు మళ్ళీ వస్తుంది చూడండి. అప్పుడు వెన్న మొత్తం పట్టించి ఆ ఫ్లవర్స్ ముక్కు కింద అండ్ ఆకు ఏమో నోస్ కింద పెట్టారు చూడండి. చాలా బాగుంది. అది నాకు ఎంత బాగా నచ్చిందో. అండ్ ఆ తర్వాత అశ్విన్ వచ్చేసి కైట్స్ అవి ఎగరేశారనమాట. ఆ ఫుల్ వాడైతే ఈ సెలవులకి బాగా ఎంజాయ్ చేశాడు. ఇలాగా మొత్తం భోగిపళ్ళు, చాక్లెట్స్, కొంచెం చేంజ్ అన్నీ వేసి ఇలాగ సీతారాములకి అండ్ తర్వాత ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా కూడా వాళ్ళని కూర్చోపెట్టి భోగిపళ్ళు పోశారు. సో నైట్ 9కి నేను విజయవాడ వచ్చేసాను అదే డే. ఎందుకంటే నెక్స్ట్ డే నాకు క్లినిక్లో కేసు ఉండడం వల్ల వచ్చేసాను.